రేవంత్ రెడ్డి రాజకీయ నాయకుడు కాబట్టి నాకు ఇవి జరగాలి అవి జరగాలని ఆయన కోరుకుంటుండొచ్చు. కానీ ఆయన మిగతా పరిశ్రమలకు సినిమా పరిశ్రమకు ఉన్న తేడా కూడా గుర్తించాల్సి ఉంటుంది. తెలియదని కూడా కాదు, సినిమా పరిశ్రమ అనేది ఒకటి క్రియేటివ్, రెండవదేమో హైలీ కాస్ట్ ఓరియంటెడ్, మూడోదేమో అదేది ఒకరి చేతుల్లో ఉండేది కాదు. రెడ్డి ల్యాబ్స్ ఒక ఆయన చేతిలో ఉంటుంది, శాంసంగ్ హైటెక్ ఇంకొక ఆయన చేతిలో ఉంటుంది, లేకపోతే ఇన్ఫోసిస్ ఒకరి చేతుల్లో ఉంటుంది, సినిమా పరిశ్రమ అనేక మంది చేతుల్లో ఉంటుంది. బహుశా ఇవన్నీ మైక్రో డిస్కషన్. నేను అనుకుంటాను ఒక మ్యాక్రో లెవెల్ అండర్స్టాండింగ్ ఈరోజు వచ్చింది, ఒక సుహృద్భావ ప్రకటన ఈరోజు జరిగింది. సూక్ష్మ వివరాలు, మైనర్ డీటెయిల్స్ లేదా స్పెసిఫిక్స్ నిర్దిష్టంగా ఒక్కో సినిమా అప్పుడు మళ్ళీ వెళ్లాల్సిందే ప్రభుత్వం దగ్గరికి. ఒకవేళ ఇప్పుడు ముఖ్యమంత్రి చెప్పినా రేపు మళ్ళీ తన సినిమాలు 3 దిల్ రాజువే 3 అంటున్నారు కదా. ఇప్పుడు గేమ్ చేంజర్ దిల్ రాజు అని అనుకోవచ్చు మనం. ఈ సమావేశం గేమ్ చేంజర్ కనీసం. దిల్ రాజు ఇక్కడ కోఆర్డినేటర్. సో రేవంత్ రెడ్డి కూడా నేను అనుకోవటం పాజిటివ్ మెసేజ్ పంపడానికి ఈ సమావేశాన్ని, ఈ సమావేశంలో ఒక్క అందరు గుర్తించిన ఒక విషయం మెగా ప్రెజెన్స్ లేకపోవడం. ఆయన అంతే ఆయన అలాగే ఉంటాడు. వివాదాలు, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో తను ఉండడు. తర్వాత తను చేస్తాడు. ఇంకోటి ఆయనకున్న డెలికసీస్, ఇబ్బందులు కూడా మనం అర్థం చేసుకోవచ్చు. కుటుంబాల మధ్య సంబంధాలు, తర్వాత రాజకీయ పరంగా తన తమ్ముడు ఎన్డీఏతో ఉండటము, ఇదంతా ఒకటిగా ఉండడం వల్ల వచ్చిన సంబంధాలు. మూడవది తనకు బాగా సన్నిహితులై తన ఇంటికి వచ్చి సత్కారాలు చేసిన కిషన్ రెడ్డి, బండి సంజయ్ లాంటి వాళ్ళు ఇప్పుడు తీసుకుంటున్న వైఖరి, ఇలాంటివన్నీ బహుశా వీటన్నిటికీ దూరంగా ఉండటం మంచిది. అంటే రీజనబుల్ డిస్టెన్స్, రెస్పెక్టబుల్ డిస్టెన్స్ అంటారు చూడండి. ఏమంటే ఈ పాటికి మీకు నాకు తెలిసిన దానికంటే 100 రెట్లు చిరంజీవికి ఎక్కువ విషయాలు తెలుసుంటాయి. అందుకని వారు ఇక్కడ ఉంటారు అక్కడ ఉంటారు అంటాడులే నారదుడు కృష్ణుని గురించి. కాబట్టి ఆయనకు తెలియదు అనేది కూడా కాదు, కొన్ని కారణాల వల్ల ఆయన బహుశా రాకపోయి ఉండొచ్చు. అదేమి రాకపోతే ఆయన భాగస్వామి కాదని కూడా ఏమి కాదు. ఎందుకంటే గేమ్ చేంజర్లు ప్రతిసారి స్క్రీన్ మీద కనిపించక్కర్లేదు. కాబట్టి పాజిటివ్గా నేనైతే ఈ సమావేశాన్ని సానుకూలమైన దిశలోనూ అవసరమైందిగా కూడా భావిస్తున్నాను. ఎందుకంటే 10 రోజుల నుంచి ప్రతిష్టంభన ఇదే టాపిక్ మనకు. దీని నుంచి బయటికి రావటం కూడా. సార్ ఈ గేమ్ చేంజర్ దిల్ రాజు గారు ఏం మాట్లాడారో విందాం తప్పు ప్లీజ్.